సముద్రం మధ్యలో ఎవరూ లేని ఒక చిన్న ద్వీపం. అక్కడ తీరమంతా వరుసగా నిలబడ్డ భారీ రాతి విగ్రహాలు. ఒక్కొక్కటి 80 టన్నుల బరువు, 30 అడుగుల ఎత్తు. అసలు ఆధునిక క్రేన్లు లేని ఆ కాలంలో ఈ భారీ విగ్రహాలు ఆ కొండల మీదకు ఎలా వచ్చాయి? వాటిని ఏలియన్స్ తెచ్చిపెట్టాయా? లేక మంత్రశక్తులతో నడిపించారా? పసిఫిక్ మహాసముద్రంలోని రాపనూయి అనే ద్వీపంలో ఇవి ఎలా ఉన్నాయి? చాలా మంది ఇవి కేవలం తలలు మాత్రమే అనుకుంటారు. కానీ రీసెంట్ గా పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే భూమి లోపల వీటికి మొండెం కూడా ఉందని తేలింది. కొన్నేళ్ల క్రితం వరకు వీటిని చెక్క దిమ్మల మీద దొర్లించుకుంటూ తీసుకువచ్చారని అనేవారు. కానీ నేషనల్ జియోగ్రాఫిక్ ఆర్కియాలజిస్టులు చేసిన ప్రయోగంలో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. అదేంటంటే ఈ విగ్రహాలు నడిచాయి. అంటే మ్యాజిక్ తో కాదు, ఫిజిక్స్ తో. మనం ఇంట్లో ఫ్రిడ్జ్ ని అటు ఇటు కదిలించడానికి ఎలాగైతే ర్యాక్ చేస్తామో అలాగే మూడు వైపులా తాళ్ళు కట్టి వందల మంది మనుషులు లయబద్ధంగా లాగుతూ ఈ విగ్రహాలను మైళ్ళ దూరం నడిపించారు. దీన్ని వాకింగ్ థియరీ అంటారు. ఆ ఆదివాసుల ఇంజనీరింగ్ టాలెంట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.